ప్రతి దాంట్లో కూడా మనం ఏది ఎత్తుక్కోవాలయ్యా అంటే, ఇదిగో దేవుని సంబంధమైనవి అవునా కాదా, అవి దేవుని చిత్తమైనవా కాదని మనం చూసుకుంటూ వెళ్ళాలండి. చాలామంది తమ్ముళ్ళు, బ్రదర్ నాకు ఆ అమ్మాయి నా మనసుకు నచ్చిందండి, నా హృదయానికి దోచుకుందండి, తను తప్ప నాకు ఇంకెవరో మంచోళ్ళు కనిపించట్లేదు. అసలు నీకెందుకు కనిపించాలి బ్రదర్? ప్రశ్న ఒకసారి ఆలోచించండి. నీకెందుకు కనిపించాలి ఫస్ట్? నీ మనసుకి ఎందుకు నచ్చాలి ఫస్ట్? నీ హృదయానికి ఎందుకు నచ్చాలి ఫస్ట్? ఆలోచించండి. నువ్వు దేవునికి చోటు ఇవ్వకుండా నీ మనసు చెప్పింది నువ్వు వింటే, నీ హృదయం చెప్పింది నువ్వు వింటే, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, హృదయము అన్నిటికంటే మోసకరమైనటువంటిది. జోదాలు, పేకాట, వ్యభిచారము, మత్తులు, ఘోరమైనటువంటి మనుష్యులు, ఎవడో మనల్ని మోసం చేయడం కాదు, ప్రమాదకరమైనటువంటిది. హృదయము అన్నిటికంటే మోసకరమైనటువంటిది. అది రంగును చూస్తుంది తప్ప, కలర్ చూస్తుంది తప్ప, రమ్యమైన మనస్సు ఉందా లేదా, క్యారెక్టర్ ఉందా లేదా చూడదండి. ఎందుకంటే హృదయం మోసకరమైనది. దీన్ని మనం నమ్మకూడదు. ఇది చెప్పే విషయాలు మనం నమ్మకూడదు. నా మనసుకు అలా అనిపించిందండి. ఇప్పుడు నా మనసుకు నచ్చిన అమ్మాయిని స్టేటస్ పెట్టేది నువ్వే. కొద్ది రోజులు పోయాక ఈ మనసు మాట వినే ఆ అమ్మాయిని కోరుకున్నది నువ్వే. కొద్ది సంవత్సరాలు లేదా కొద్ది నెలలు పోయిన తర్వాత ఈ మనస్సులో నుంచే కొన్ని గాయపడిన తర్వాత ఒక అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్ డైలాగ్స్ వస్తాయని ఫీల్ అవుతావు. కానీ ఎక్స్పీరియన్స్ డైలాగ్స్ కదా అవి. నా మనస్సునే నేను నమ్ముతా, ఇంకెవరు నమ్మనంటావు. మళ్ళీ హృదయాన్ని నమ్మినటువంటి వారు బాగుపడినట్టుగా బైబిల్లో కనిపించే ఏ ఒక్కరి జీవితం చూసినా మనకి కనిపించదండి. ఎవ్వరు బాగుపడలేదు. ఈ హృదయం యొక్క ఆలోచనల మీద ఆధారపడకండి. హృదయాన్ని వాక్యంతో నింపండి. పాటలు, లోక సంబంధమైనవన్నీ మనం చూసి విని నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండాలి, నాకు ఒక లవర్ ఉండాలి, నాకు ఒక మంచి అమ్మాయి కావాలి, నాకు ఒక మంచి, ఇవన్నీ ఏంటంటే ప్రియులారా దేవునికి విరుద్ధమైనటువంటివి, లోకానికి ఫ్యాషన్ అవి, బట్ ఫెయిత్ఫుల్ కాదవి. వాటిని మనం కోరుకోకూడదు. మన రమ్యమైనవి, మాన్యమైనవి, సత్యమైనవి, పరిశుద్ధమైనవి, సత్యమైనవి, మాన్యమైనవి, ఖ్యాతి గలవి, దేవునికి ఇష్టమైనవి మనం కోరుకోవాలి తప్ప ఇవి కాదు బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇవి కోరుకున్న తర్వాత, మోసపోయిన తర్వాత ఎంత ఏడ్చినా కానీ, ఎంత బాధపడినా కానీ, ఆ ఒక్కొక్క క్షణం, ఒక్కొక్క మూమెంట్ మన హృదయానికి తగిలి గుర్తొచ్చిన తర్వాత బాధపడటం తప్ప ఇంకేం ఉండదండి. ఆ టైంలో ఒకవేళ నీ యొక్క మనసు కుదుటపడినా, ఒకవేళ నువ్వు ఒక ధైర్యాన్ని తెచ్చుకున్నా కానీ దేవుని దగ్గరికి రాకుండా, దేవుని సన్నిధిలోకి నువ్వు రాకుండా, దేవునిలో మళ్ళీ నువ్వు నిలబడే విధంగా నీ జీవితాన్ని నువ్వు ప్రిపేర్ చేసుకోకుండా, ప్లాన్ చేసుకోకుండా నువ్వు ఉంటే కనుక అనుక్షణం బాధిస్తూనే ఉంటాయి, అనుక్షణం బాధ పెడుతూనే ఉంటాయి, పడేలా చేస్తూనే ఉంటాయి. దాని బదులు యవ్వన కాలములో ఇష్టమైన అమ్మాయి కోసం చూడకుండా, ఇష్టమైన అబ్బాయి కోసం చూడకుండా, యవ్వన కాలములో దేవుని కాడి గనక నువ్వు మోయగలిగితే నీ జీవితం ఎంత మేలుగా మారుతుందో తెలుసా నీకు? ఒక యేసేపు గారు మంచి ఉదాహరణ మనకి. యవ్వన కాలంలో దేవుడు చెప్పిన విధంగా శరీరాన్ని కంట్రోల్ చేసుకుని దేవుడు చెప్పిన విధంగా నడుచుకుంటే నీ జీవితం ఎంత మనోహరంగా మారుతుందో తెలుసా నీకు? యేసేపు గారు మన కంటికి కనబడుతున్నారు చూసారు, ఎంత అద్భుతంగా ఉన్నారు. ఒక ఇస్సాకు గారి జీవితం మనకు కనబడుతుంది చూసారు, ఎంత అద్భుతంగా ఉందో. కనుక మనం తల్లిదండ్రులకి అవకాశాన్ని ఇవ్వాలి, సేవకులకు అవకాశాన్ని ఇవ్వాలి. అది కూడా దేవుని యొక్క చిత్త ప్రకారంగా, దేవుని యొక్క ఆలోచనలకు అనుగుణంగా ఉంటేనే. లేదంటే సేవకులకు కూడా అవకాశాన్ని ఇవ్వాల్సిన అవసరం, తల్లిదండ్రులకు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. దేవుని యొక్క వాక్యానికి అనుకూలంగా వారు చెబుతుంటేనే, అనుకూలమైనటువంటి విషయాలు నీకు అనుకూలమైనవి కాదయ్యా, దేవునికి అనుకూలమైనటువంటివి చేయగలగాలి మనం. కనుక వివేకము కలిగి దేవుని చిత్తమైనది ఏంటో గ్రహించాలి. అలా చేయకుండా ఈనాడు యవ్వనస్తులు ఎలా ఉన్నారంటే, ఈనాడు యవ్వన కాలంలో ఉన్నటువంటి వారు ఎలా ఉన్నారంటే, కాలాన్ని సద్వినియోగం చేసుకోకుండా అజ్ఞానులలో నడుచుకుంటున్నారు. సద్వినియోగం చేసుకోవట్లా. చదువుని పక్కన పెడుతున్నారు, ఫ్యూచర్ని పక్కన పెడుతున్నారు, తల్లిదండ్రుల్ని పక్కన పెడుతున్నారు, అన్నిటికంటే ముఖ్యంగా దేవుణ్ణి విడిచిపెట్టేశారు. సద్వినియోగం చేసుకోవట్లా. దేవుడు మీకు ఇచ్చిన కాలాన్ని
సద్వినియోగం చేసుకొని దేవుని చిత్తం ఏంటో గ్రహించి నువ్వు దేని మీద ఫోకస్ చేయాలి? ఫ్యూచర్ మీద ఫోకస్ చేయాలా? ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయాలా? సేవ మీద ఫోకస్ చేయాలా? కుటుంబం మీద ఫోకస్ చేయాలా? దేవుడు నీకు అప్పగించిన పని ఏంటి? ప్రస్తుత కాలంలో నీ కుటుంబంలో ఉన్న పరిస్థితులను బట్టి, నీ చుట్టూ జరుగుతున్న వాటిని బట్టి నువ్వు ప్రస్తుతం దేని మీద ఫోకస్ చేయాలి? దాని మీద ఫోకస్ చేయకుండా అపవాది ఏం చేశాడయ్యా అంటే, అజ్ఞానంలో నిన్ను మార్చి, అవివేకులుగా నిన్ను మార్చి, దేని చుట్టూ తిరిగేలా చేసి, దేనికి పనికి రాకుండా ఒక మూలన పడేసి, నీ జీవితంలో ఉన్నటువంటి యవ్వనం అంతా కూడా దీనికోసం ఖర్చు చేసావా అని కొంతకాలం పోయిన తర్వాత ఏడ్చి 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 రోదన పెట్టి మానసికమైనటువంటి కృంగుదలకి కారణమయ్యేలా చేస్తున్నాడు అపవాది. నిజమండి పిల్లారా. ఒకరోజు నేను సువార్త సభలకు వెళ్ళినప్పుడు ఒక పాస్టర్ గారు నాతో మాట్లాడుతూ తన జీవితంలో జరిగినటువంటి కొన్ని విషయాలు షేర్ చేసుకున్నారండి. ఆయన మాట్లాడుతున్నారు. అప్పుడు నేను తక్కువ వయసు, నాకు పెళ్ళి ఇంకా కాలేదండి. ఇప్పుడు తమ్ముడు నీకు విషయం చెప్తా, వింటావా అన్నారండి. చెప్పండి బ్రదర్, వింటాను. మీరు వాక్యం బాగా చెప్తున్నారు, కానీ నేను కూడా నీ వయసులో సేవ బాగా చేశాను. ఇప్పుడు కూడా చేస్తున్నారు కదండి, ఏమైందండి? లేదు తమ్ముడు, నా జీవితంలో ఒక డార్క్ టైం ఉంది, ఒక డార్క్ పీరియడ్ ఉంది. అది నిజంగా నన్ను ఇప్పటికీ కలిచివేస్తూ ఉంటుంది తమ్ముడు. ఇప్పటికీ నేను చాలా బాధపడుతూ ఉంటాను. నిజంగా నీ జీవితంలో ఇప్పుడు ఎలా ఉన్నావో అలాగే ఉండు. అవివేకంగా అసలు నడుచుకోవద్దు, అజ్ఞానంగా అసలు నడుచుకోవద్దు. ఎందుకంటే అపవాది అనేక రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటాడు. నా లైఫ్లో నేను దేవుని కొరకు నమ్మకంగా పరిగెడుతున్నటువంటి టైంలో కొన్ని పరిస్థితులు నన్ను ఫైనాన్షియల్గా బలపడాలి, ఫైనాన్షియల్గా లెగాలని డబ్బు సంపాదన మీద తీసుకెళ్ళి నన్ను ఇరికించారు తమ్ముడు. వాళ్ళు ఇరికించారని అప్పుడు అనుకున్నాను. వాళ్ళు ఇరికించడం కొరకు ప్రయత్నిస్తూ నేను ఇరుక్కుపోవాలా? సమాజం అనేక రకాలుగా ప్రేరేపిస్తూ ఉంటుంది, సాతానుడు అనేక రకాలుగా ప్రేరేపిస్తూ ఉంటాడు. వాడు ప్రేరేపించాడని చెప్పి నేను వెళ్ళిపోవాలా తమ్ముడు? నేను వెళ్ళకూడదు కదా. ఆ విషయం నాకు చాలా కాలానికి అర్థమైంది. నేను చాలా కాలం వాడి వల్ల అలా చేశాను, వీడి వల్ల అలా చేశాను, అపవాది గడువులు ఎలా చేశాను అనుకున్నాను. కానీ తర్వాత నాకు అర్థమైంది, నేను రాంగ్ డెసిషన్ తీసుకున్నాను. అందువల్ల నమ్మకంగా యథార్థంగా నిలబడవలసినటువంటి నన్ను నమ్మి దేవుడు నా చేతులు అప్పగించిన ఈ పరిచర్యను నేను గాలికి విడిచిపెట్టి నేను డబ్బు సంపాదనకి వెళ్ళాను తమ్ముడు. తర్వాత ఏమైంది తెలుసా? గుర్తించిన తర్వాత, నేను గుర్తించే సమయానికి నాకు వివాహం అయిపోయి 10 సంవత్సరాల పిల్లలు, 2 పిల్లలు, ఒకరు 10 సంవత్సరాలు, ఒక 8 సంవత్సరాల పిల్లలు నా చేతిలో ఉన్న తర్వాత ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే, ముందుకెళ్ళాలంటే వీళ్ళ గురించి ఆలోచించాలి, భార్య గురించి ఆలోచించాలి, కుటుంబం గురించి ఆలోచించాలి, సంఘాన్ని చూసుకోవాలి. అప్పుడు పరిగెత్తినట్టుగా ఇప్పుడు పరిగెత్తలేకపోతున్నాను తమ్ముడు. నీవు పరిగెత్తు, దేవుని కొరకే పరిగెత్తు, దేవుని కాడే మొయ్యని ఆ బ్రదర్ మాట్లాడుతూ కన్నీళ్ళతో అలా చెబుతూ ఉంటే నిజంగా నా కళలో నీళ్ళు తిరిగేయండి. ఎందుకంటే యవ్వన కాలంలో మనం ఎలా ఉండాలంటే, దేవుడిచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దేని చుట్టూ పరిగెత్తకూడదు. దేవుని చుట్టూనే మనం పరిగెత్తాలి, దేవుని కొరకే మనం పరిగెత్తాలి. అప్పుడు మన జీవితం చాలా గొప్పగా దేవుడు దీవిస్తారండి. ఒక యేసేపు గారిని దీవించినట్టుగా, ఒక ఇస్సాకు గారిని దీవించినట్టుగా దేవుడు దీవిస్తారు. చాలా అద్భుతంగా, చాలా వండర్ఫుల్గా దీవిస్తారు. ఒక దానియేలు గారిని దీవించినట్టుగా. యవ్వన కాలంలో తొట్టిల్లుతారని బైబిల్ చెబుతుంది. ఎవరు తొట్టిల్లుతారు? హృదయములో వాక్యము నింపనటువంటి వారు. చాలామంది యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుతారు కదండి, నేను పడతానులేండి అనుకుంటూ ఉంటారు. యవ్వనస్తులు తొట్టిల్లుతారని చెప్పినటువంటి దేవుడే, ఇదిగో యవ్వనస్తులు తప్పిపోకుండా ఉండాలంటే హృదయం అంతా వాక్యాన్ని నింపుకోవాలి అని చెబుతున్నారు. అక్కడ తొట్టిల్లుతారని చెప్పినటువంటి దేవుడు తొట్టిల్లకుండా ఉండాలంటే ఏం చేయాలి? సమాధానం ఇస్తున్నారు. మనం సమాధానంగా ఆ సమాధానాన్ని గుర్తించి మనం నిలబడగలిగితే కాలాన్ని సద్వినియోగం చేసుకుంటామండి. అలా కాకుండా మనం కనుక పరిగెత్తామనుకోండి పరిశుద్ధత కోల్పోతాం, పరిగెత్తామనుకోండి పాపంలో పడిపోతాం, పరిగెత్తామనుకోండి పనికి రాకుండా మారిపోతాం. దేవుని యొక్క చేతిలో, బలవంతుని చేతిలో బాణం ఏ విధంగా ఉందో అదేవిధంగా నీవు
ఉండగలగాలి. ఉంటే గనక నిన్ను బలమైన సాధనంగా దేవుడు వాడుకుంటారు. ఎంత బలమైన సాధనంగా వాడుకుంటారయ్యా అంటే, ఇదిగో దావీదు గారి జీవితం మనకు చూస్తే అర్థమైపోద్దండి. ఎంత బలమైన బాణంగా వాడుకున్నారయ్యా అంటే, గొలియాతు ఒక దేశం మీదకి వచ్చినటువంటి ఆపదని తిప్పికొట్టడానికి దేవుడు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక పెద్ద వయసు ఉన్న వ్యక్తిని పట్టుకోవాలా. బాలుడైనప్పటికీ దేవునికి అవకాశాన్ని ఇచ్చి కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ గొర్రెలు కాచుకోవడం కోసం వెళ్ళినా కూడా కీర్తనలు రాసుకుంటున్నారంటే అది కాలాన్ని వినియోగించడం అంటే. లేదండి, నేను కాలేజీకి వెళ్తున్నా కదా, అస్సలు టైం కుదరదండి. కాలేజీకి వెళ్తే దేవుని కొరకు బ్రతకూడదా? బస్సులో ట్రావెల్ చేస్తూ ఉంటావు ఒక 1/2 అవర్ 20 మినిట్స్. ఆ టైంలో ఏం చేస్తున్నావు? పక్కన వాళ్ళతో ముచ్చట్లు. ఆ టైంలో ఏం చేస్తున్నావు? సెల్ ఫోన్లో వీడియో సాంగ్స్. ఆ టైంలో ఏం చేస్తున్నావు? ఆ టైంలో చక్కగా దేవుని కొరకు ప్రార్థించి, ప్రభువా నేను ఒక పాట రాయాలనుకుంటున్నాను తండ్రి, నాకు సహాయం చేయి ప్రభు అంటే అద్భుతమైన లిరిక్స్ వస్తాయి. దావీదు గారికి రాలేదా? గొర్రెలు కాచుకోవడం కోసం వెళ్ళినప్పుడు గొర్రెలను చూసుకోవాలిగా మరి. అవి ఎటు వెళ్ళిపోతాయో తెలియదు, ఎలుగుబంటి వచ్చుతో లేదో తెలియదు, సింహం వచ్చుతో తెలియదు. వాటిని చూసుకుంటూనే ఆయన రాసిన కీర్తనలు అద్భుతంగా ఉంటాయి. ఆయన మాటలు చూస్తే ఆయన పనిలో కూడా ప్రభుని ఎలా వెతుకారో మనకు కనబడుతుంటుందండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయను, ఏ అపాయము నా ఎద్దుకు రానివ్వకుండా కాపాడును. గాఢాంధకారమైన లోయలో సంచరించినను నాకు ఏ అపాయం కలగదు. కారణాలు చెప్పకుండా మనం ఎక్కడ ఉన్నా కానీ, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ, ఆ పరిస్థితిని అడ్డం పెట్టుకుని పాపం చేయకుండా ఆ పరిస్థితిని మనం ప్రభువుకు అనుకూలంగా మార్చగలగాలి. కాలాన్ని ఏ పరిస్థితిలో ఉన్నా కానీ కాలం పరిగెడుతూనే ఉంటుందండి. ఏ పరిస్థితిలో ఉన్నా ఎవరి కొరకు ఆకుండా కాలం పరిగెడుతుంటుందండి. ఆ టైంలో మనం దేవుని కొరకు ఎలా బ్రతుకుతున్నాం అన్నది ఇంపార్టెంట్. యోసేపు గారు చూసావా, జైల్లో ఉన్నా కానీ దేవుని కొరకు నమ్మకంగా జీవించారు. దావీదు గారు చూసావా, గొర్రెలు కాచుకుంటున్నా కానీ దేవుని కొరకు నమ్మకంగా జీవించారు. మనం కూడా దేవుని కొరకు నమ్మకంగా జీవించగలిగితే, మనం కూడా నమ్మకంగా దేవుని కొరకు పరిగెత్తగలిగితే, మనం కూడా దేవుని కొరకు నమ్మకంగా ప్రయాసపడగలిగితే మన జీవితం కూడా ఎంతో ఉన్నతంగా వర్తిల్లుతుంది, ఎంతో గొప్పగా వెళ్తుంది. అందుకే కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకుంటే దేవుడు మనల్ని ఎంతో గొప్పగా ఉంచుతారయ్యా అంటే ఇప్పటివరకు చెప్పిన వ్యక్తుల జీవితాలే మంచి ఉదాహరణ. అలా కాకుండా దేని కొరకు ప్రయాసపడి వెళ్ళామంటే, కుక్క ఏ విధంగా వాంతికి తిరిగినట్టుగా తిరిగిందో అలా మనం కూడా లోకాన్ని వైపు మళ్ళీ తిరిగితే, పంది ఏ విధంగా బురదలోకి మళ్ళీ వెళ్ళిందో మళ్ళీ మనం బురదలోకి వెళ్ళే విధంగా ఉంటే మన జీవితం వర్ధిల్లదండి, అభివృద్ధి పొందదండి. ప్రార్థించండి, ప్రభు చిత్తాన్ని గ్రహించండి, ప్రభు చిత్త ప్రకారంగా పరిశుద్ధంగా ముందుకు సాగండి.